దేవుని గుడి ఇచ్చాడు. కిచెన్ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట. బాగుంది బాత్రూమ్, చాలా బాగా పెద్దగా స్పేస్ పెద్దగా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకు హాల్లో పిఓపి అనమాట. సో కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది, ఇంకా చూడవచ్చు నీట్గా. సో ఇక్కడ వచ్చేసి ఇదొక బెడ్రూము. నీట్గా కబోర్డ్స్ కూడా ఇచ్చాడు, పిఓపి కబోర్డ్స్ ఇచ్చామండి. సో వాల్ డిజైను. సో ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ ఇచ్చాడు అనమాట. సో బాత్రూమ్ స్టెప్స్ కింద ఇచ్చేసాడు, నీట్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు దీనికి గ్లాస్ అనేది రావడం జరుగుతుంది. సో కబోర్డ్స్ ఇన్ని కూడా కబోర్డ్స్ నీట్గా ఇచ్చాడు, చాలా బాగుంది. ఇది ఈ బెడ్రూమ్ ఉన్నటువంటి పిఓపి అనమాట. సో ఇక్కడ ఇదంతా కూడా హాల్ అనమాట నీట్గా. సో చాలా బాగుంది హౌస్ అయితే, 2 సెంట్లు అనేది. సో ఇక్కడ వచ్చేసి అనదర్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ బెడ్రూమ్లో పిఓపి ఇది. సో ఇంకా అది నీట్గా డిజైన్ చేయలేదు. సో ఇది కబోర్డ్స్ అండి, కబోర్డ్స్ నీట్గా ఇచ్చాడు. సో ప్లస్ మరి మనకు వాల్ డిజైన్ అనమాట. ఇది ఫైనల్ టచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డోర్ ఇలా ఉన్నాయి, డోర్స్ కూడా చాలా మందంగానే ఉన్నాయి. డోర్స్ కూడా చూడవచ్చు మీరు, చాలా మందంగా ఉన్నాయి, మంచిగా ఇచ్చాడు. సో ఇది వచ్చేసి ఇంకొక బాత్రూమ్, ఈ బెడ్రూమ్ సంబంధించినటువంటి బాత్రూమ్ అన్నమాట ఇది. సో ఇది మొత్తం ఈ విధంగా ఉందన్నమాట. హౌస్ అయితే చాలా తక్కువ ప్రైజ్లోనే ఇస్తున్నారు. సో కబోర్డ్స్తో కూడా కంప్లీట్గా వెళ్ళేసి ఇస్తున్నారు అన్నమాట. ఇక్కడ మనకు మళ్ళీ స్టోర్ రూమ్ కూడా ఇచ్చాడనమాట. దీనిపైన స్టోర్ అనమాట. సో మనం ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి కిచెన్ పైన ఇచ్చేసాడు అనమాట. ఇక్కడ బాత్రూమ్ కూడా, బాత్రూమ్ పైన స్టోర్ రూమ్ ఇచ్చేసాడు. ఇక్కడ ఇది కిచెన్ అయితే, ఇది దేవుని గుడి. ఇక్కడ సింకు, ఇది దేనికనా? వాష్ బేసిన్కి. ఓకే రైట్. నీట్గా మనకు కబోర్డ్స్ బాగా ఇచ్చినాడు అనమాట. ఇంకా ఇది ఫుల్గా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.